హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డేకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లోపల స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్స్ అయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే 9th నుంచి 15th వరకు అయితే ఉంటుంది. అమెజాన్లో 10th నుంచి వెళ్ళి 14th వరకు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ డిస్కౌంట్ అండ్ ఆఫర్సే కాకుండా కార్డ్స్ పైన కూడా కొన్ని డిస్కౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ కార్డ్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ పైన 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా నో కాస్ట్ ఈఎంఐ కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు. అమెజాన్లో చూసినట్టయితే హెచ్ఎస్బిసి బ్యాంక్ లోపల అప్ టు 500 వరకు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ 1 కార్డ్ను ఉపయోగించినట్టయితే అప్ టు 3500 వరకు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. సిటీ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించినట్టయితే ఇన్స్టాంట్ 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆఫర్లో వచ్చేటువంటి మొబైల్స్ ఏమేమి ఉన్నాయి, మీ బడ్జెట్ను బట్టి మీకు నచ్చిన మొబైల్ని అయితే పర్చేస్ చేసుకోండి. మీకు ఇష్టమైన వరకు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి వెళ్ళి మోటో G34. ఇది అండర్ 11,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. 2 వేరియంట్లతోనే వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్. ఇందులో 4GBలో 4GB వర్చువల్ ర్యామ్ కూడా ఇస్తున్నారు. ఇంకా దీనిలో పవర్ఫుల్ ప్రాసెసర్ అయినటువంటి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. ఇది యాక్చువల్లీ చూసినట్టయితే మనకు 15,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. కానీ వీళ్ళు ఈ మొబైల్లో ఈ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే వాడారు. కాకపోతే ఏంటంటే ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది కాబట్టి కొంచెం కాంప్రమైజ్ చేశారు. ఈ డిస్ప్లే లోపల డిస్ప్లే HD లోపలనే ఇచ్చారు, ఫుల్ HD ఇవ్వడం లేదు. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఇస్తున్నారు. కెమెరాలు చూసినట్టయితే 50 MP రియర్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. ఓవరాల్ గా చూసినట్టయితే మొబైల్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక డిస్ప్లే తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్లలో చాలా బాగుంటుంది. ఈ మొబైల్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 4GB ర్యామ్ 10,999 ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ చూసినట్టయితే 11,999 రూపీస్కి అయితే వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి కార్డును ఉపయోగించినట్టయితే ఇంకా కొద్దిగా డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మన రెండో మొబైల్ చూసినట్టయితే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 60X. డిజైన్ అండ్ డిస్ప్లే గురించి చూసినట్టయితే డిజైన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. కెమెరాలు కూడా చాలా బాగుంటాయి. దీనిలోని ప్రాసెసర్ చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 4GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 8 MP ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు ఈ మొబైల్ను పర్చేజ్ చేయాలనుకుంటే ఇది మీకు ప్రజెంట్ 11,499 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్. మన నెక్స్ట్ మొబైల్ వచ్చాయంటే వివో నుంచి వెళ్ళి వివో T2 5G. కెమెరా అండ్ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి రియర్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ మొబైల్ అయితే మనకు ఇస్తున్నారు. అన్ని ఆస్పెక్ట్ లోపల ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. కెమెరాలు అయితే చాలా బాగుంటాయి. డిస్ప్లే కూడా AMOLED ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ మొబైల్ను మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్తో మీకు 13,999 రూపాయలకి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే మోటో నుంచి మోటో G54. ఈ మొబైల్ చూసినట్టయితే స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే చాలా బాగుంటుంది. దీని యొక్క సేల్స్ అయితే చాలా జరిగాయి. డిస్ప్లే పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అండ్ కెమెరాల పరంగా, బ్యాటరీ పరంగా చాలా బాగుంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ చూసినట్టయితే 2 వేరియంట్లతో అయితే వస్తుంది. 8GB 128 అండ్ 12GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS కెమెరా అయితే ఇందులో ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ని మనకి ఇస్తున్నారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలా ఫుల్ HD లోపల IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోని అన్ని ఆస్పెక్ట్ల లోపల ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ప్రజెంట్ అన్ని ఆఫర్స్ అండ్ డిస్కౌంట్తో మీకు 15,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇక 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ చూసినట్టయితే ఇది మీకు 13,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి పోకో X6. ఈ మొబైల్ కూడా అన్ని ఆస్పెక్ట్ లోపల చాలా బాగుంటుంది. డిస్ప్లే, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ, కెమెరాలు కూడా చాలా బాగున్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఇస్తున్నారు.
ఇట్లా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. 5100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అండ్ డిస్కౌంట్ అండ్ కార్డ్స్ ను ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 19,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే ఐక్యూ నుంచి J7s. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ప్రజెంట్ మీకు డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ తోనైతే మీకు 14,999 రూపాయలకైతే అవైలబుల్ అయితే ఉంది. దీనిలో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్రాసెసర్ పరంగా అండ్ డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే చూసినట్టయితే AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది, 2 MP మైక్రో కెమెరా ఉంటుంది, అదేవిధంగా 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. దీనిలోని బ్యాటరీ చూసినట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే ఈ మొబైల్ కూడా చూసినట్టయితే చాలా బాగుంటుంది. మీ మొబైల్ ను కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి లాంచ్ అయినటువంటి రెడ్మీ నోట్ 13 5G. ఇక దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి చూసినట్టయితే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 100 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది, 2 MP మైక్రో కెమెరా అయితే ఉంటుంది. దీనిలో ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే మీకు 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరాతోనైతే ఇస్తున్నారు. దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ తోని మీకు 17,999 రూపాయలకైతే ప్రెజెంట్ అవైలబుల్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ లో ఉన్నటువంటి మొబైల్స్. మీ కార్డ్ ను అండ్ మీ బడ్జెట్ ను బట్టి మీరు ఏ ప్లాట్ఫామ్ లోనైనా మీరు మొబైల్ ను పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.